హాయ్ గైస్, టెస్ట్ అనొక మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే చాలా లాగ్ అనిపించింది. ఎందుకో తెలీదు, అది చాలా లాగింగ్ గా అనిపించింది. మూవీ కంప్లీట్ చేయడానికి కూడా చాలా కష్టం అయితే అనిపించింది అనమాట. మెయిన్ ఏంటంటే మూవీ చూడాలంటే కొద్దిగా పేషెన్స్ ఉన్న వాళ్ళు చూడటం బెటర్ అబ్బా, అంత లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ ఉన్నా ఎందుకో తెలియదు ఒక స్లో పేజ్డ్ నరేషన్ టైప్ లో అయితే మూవీ వెళ్ళిపోయింది. స్క్రిప్ట్ పరంగా మూవీ ఓకే, యాక్టర్ వైజ్ అలాగే యాక్టింగ్ వైజ్ అందరు కూడా ఎరగొట్టేశారని చెప్పొచ్చు. మెయిన్ మూవీ చూడటానికి కారణం అయితే మాధవన్ గారు అనమాట. మాధవన్ గారు చేసే రోల్స్, ఆయన చేసే యాక్టింగ్ ఏదైతే ఉందో హైప్ గా ఉంటాయి. సో ఇక మూవీ ఏంటంటే స్టార్ కాస్ట్ పెద్దగా ఉందిలే కానీ స్క్రిప్ట్, దాని మేకింగ్ చాలా లాగ్ అనిపించింది. ఇంట్రడక్షన్ కూడా లాగ్ అనిపించింది అనమాట. దానివల్ల కొద్దిగా ఉన్న దాన్ని కొద్దిగా లాగ్ చేసి మొత్తం ఇక తీసినట్టయితే అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే అంతగా నచ్చలేదు గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో సిద్ధార్థ్ గారు వచ్చేసి ఎలాగైనా టెస్ట్ లో విన్ అయ్యి ఇండియాని గెలిపిద్దామని చూస్తారు. ఇక నయనతార గారు వచ్చేసి ఎలాగైనా పిల్లలు కనాలని చూస్తారు. ఇక మాధవన్ గారు వచ్చేసి తన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలని చూస్తారు. సో వీళ్ళ ముగ్గురు స్టోరీస్ ఎలా వెళ్తాయి అనేది మూవీ ప్లాట్ అన్నమాట. ఓవరాల్ గా ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అంతగా నచ్చలేదు గైస్. మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే యాక్టింగ్ వైజ్ అయితే అందరు ఎరగొట్టేశారని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే నాకు మాధవన్ గారి యాక్టింగ్ నచ్చేసింది, అంత చేశారనమాట. ఇక సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు కానీ ఓకేగా అన్నట్టుంది. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో లాస్ట్ క్లైమాక్స్ బెటర్, కానీ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది కొద్దిగా లాగ్ అనిపించింది. దాంతో పాటు ఇక ఓవరాల్ గా అయితే ఓకేగా అయితే ఉన్నట్టుంది. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే ఇంట్రడక్షన్ లాగ్ చేశారు, స్క్రిప్ట్ కూడా కొద్దిగా డల్ అయితే అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా అయితే నాకైతే అంత పెద్దగా అయితే నచ్చలేదు గైస్ మూవీ. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.